ఐఏఎస్లు ఐపీఎస్లు మారతారా? చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారు. వాళ్ళకి క్లాస్ పీకారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అంతే, కాబట్టి క్లాస్ పీకలేదు. అన్న మీరంతా బాధ్యతగా ఉండాలన్నా అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు అన్న అన్న అంటూనే చెప్పుకొచ్చారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా తొలినాళ్లలో ఐఏఎస్లు ఐపీఎస్లు కలుస్తారు, పుష్పగుచ్చాలు ఇస్తారు. ఆ తర్వాత ఎవరి టీం వాళ్ళు చేసుకుంటారు. కానీ వర్టికల్ డివిజన్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే, జగన్ టీం ఐఏఎస్ ఐపీఎస్లు, బాబు టీం ఐఏఎస్ ఐపీఎస్లు. ఒకప్పుడు జగన్ టీం అంటూ లేదు. ఎందుకని? జగన్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నటువంటిది, చంద్రబాబు టైంలో ఉన్నటువంటి దాంట్లో తేడా ఏంటంటే, చంద్రబాబు టైంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే కీ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ధైర్యంగా ఉంటారు, భరోసాగా ఉంటారు. ఎందుకంటే ఆ తర్వాత కూడా అది మళ్ళీ వస్తుంటుంది అన్నట్టు. అదే కాంగ్రెస్ పార్టీలో వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి కాకపోతే మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే రోషయ్య, అంటే కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని క్యారీ ఫార్వర్డ్ చేయదు తమ ఐఏఎస్లు తమ ఐపీఎస్లు అన్న ఉద్దేశంతో. వ్యక్తి బేస్డ్ కాదు కాబట్టి అక్కడ. అదే చంద్రబాబు గారికి ఫెచ్చింగ్, తెలుగుదేశానికి ఫెచ్చింగ్. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే 2-3 ఏళ్ల పాటు గ్రిప్ రాలేదు జగన్మోహన్ రెడ్డికి. మొదట్లో అజయ్ కల్లాం కొంతమంది ఐఏఎస్ని ఈ ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి డెప్యుటేషన్ల మీద తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్లు ఇస్తే కొంతమంది మాత్రమే మాట విన్నారు. ఓవరాల్గా చూస్తే 10-15 మంది లెక్కేసుకోలేము. మిగతా వాళ్ళందరూ మాకేం సంబంధం అన్నటువంటి, అంటే ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చినా సరే చాలా క్యాజువల్గానే ఉన్నారు తప్పించి ఏ విధేయత ప్రదర్శించలేదు. ఈ 10-15 మందిలో కూడా ఒక 4-5 ప్రత్యేక అభిమానం ఉన్నది తప్పించి మిగతా వాళ్ళ మనం రెడీ కాబట్టి ఇచ్చారులే, లేకపోతే మనతో అవసరం ఉంది కాబట్టి ఇచ్చారులే అన్నటువంటి ధోరణిలోనే ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి లేకపోతే చంద్రబాబు గారి పట్ల ఎంత ఆప్యాయంగా ప్రేమగా ఉంటారో అంతకేం జగన్కి లేరు. ఇంకోటి, జగన్ చుట్టూ ఆ కోటరీ చేసినటువంటి పనే జగన్ని కార్యకర్తలకు దూరం చేసి, నాయకులకు దూరం చేసింది, ప్రజలకు దూరం చేసింది. 10% ఓట్ల తేడాతో ఓటమికి కారణమైంది. కాబట్టి ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు సిస్టమ్ అట్లా ఉంది. ఇప్పుడు దాంట్లో ప్రక్షాళన అంటే బాబు గారి టీం వస్తుంది, జగన్ టీముని లూప్ లైన్లోకి పంపించేస్తారు. అంతవరకు అయితే ప్రాబ్లం లేదు. లేదు ఇప్పుడు వాళ్ళని శాంతం తొలగించే ప్రక్రియలు లాంటిది చేస్తారా, అప్పుడు భయపెట్టడం భవిష్యత్తులో అనేటటువంటి ప్రక్రియ వైపుకి వెళ్తారా చంద్రబాబు, చూడాల్సి ఉంది.